నమస్కారం E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఒకే ఒక్కడు సినిమాకు చంద్రబాబు నాయుడు స్ఫూర్తి, సంచలన నిజాలు వెల్లడించిన కిరా కార్పి. కాంగ్రెస్ హైదరాబాద్ సమీక్ష సమావేశంలో రసాభాస, వేదికపైనే చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు. శంషాబాద్ లో 1000 కోట్ల ల్యాండ్ స్కామ్, కాంగ్రెస్ సర్కార్పై పటోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్. గ్రేటర్ పాలిటిక్స్ లో మంత్రి పొంగులేటి సంచలన శపథం, ఇండ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ కు ఓపెన్ ఛాలెంజ్. ఫామ్ హౌస్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ కుట్రలు, అధికార పార్టీ నేతల తీవ్ర ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే సంచలన దర్శకుడు శంకర్ మ్యాజిక్ యాక్షన్ కింగ్ అర్జున్ నటనలో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ హిట్ ఒకే ఒక్కడు సినిమా వెనుక ఉన్న ఒక అసలు సిసలైన రియల్ లైఫ్ స్ఫూర్తిని నటుడు కిరా కార్పి బయటపెట్టారు. ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కంప్యూటర్లు, లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులను నిలదీస్తే సరికొత్త టెక్నాలజీ పాలన చూపెట్టారు. అయితే ఈ సీన్లన్నీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హైటెక్ పాలన, నిరంతర వీడియో కాన్ఫరెన్స్ల లైవ్ శైలిను ఆదర్శంగా తీసుకుని చిత్రీకరించినవేనని కిరా కార్పి స్పష్టం చేశారు. సినీ రాజకీయ వర్గాల్లో ఎప్పుడు చర్చకొచ్చి ఈ అంశాన్ని కిరా కార్పి మరోసారి బలంగా ప్రస్తావించి హాట్ టాపిక్ గా మార్చారు. 1990ల చివరిలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన టెక్నాలజీ రివల్యూషన్, కలెక్టర్లతో అర్ధరాత్రి వరకు జరిపే టెలికాన్ఫరెన్స్లు, ఫైళ్ల డిజిటలైజేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సరిగ్గా అదే సమయంలో సమాజంలో లోపాలను కళ్లకట్టే సినిమాలు తీసే దర్శకుడు శంకర్ బాబు గారి ఆ హైటెక్ సీఎం ఇమేజ్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒకే ఒక్కడు స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నారని ఆర్పి గుర్తు చేశారు. ఈ పొలిటికల్ ఐడియా కేవలం కల్పితం కాదని, నాటి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ శైలిని చూసి ఇన్స్పైర్ అయ్యామని ఆ చిత్ర దర్శకుడు శంకర్తో పాటు ప్రొడ్యూసర్లు సైతం అధికారికంగా ఇంటర్వ్యూలో చెప్పారని కిరా కార్పి వెల్లడించారు. సినిమాలో ఒక సాధారణ జర్నలిస్ట్ సీఎంను లైవ్ ఇంటర్వ్యూలో నిలదీసే సీన్, ఆ తర్వాత ఒకరోజు సీఎంగా మారి సెక్రటరియట్లో తీసుకునే క్విక్ డెసిషన్స్ అన్ని బాబు గారి వర్కింగ్ స్టైల్ని ప్రతిబింబించేలా ఉంటాయని విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్షిప్ కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని, భారతీయ సినిమా రంగానికి కూడా ఒక సరికొత్త పొలిటికల్ జానర్కు బాటలు పరిచేలా చేసిందంటూ కిరా కార్పి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు ఏవీ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా ఒకే ఒక్కడు సినిమాకు నిజమైన రోల్ మోడల్ చంద్రబాబు నాయుడేనని కిరా కార్పి అంత బలంగా చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమా ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఇది శంకర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెప్పినటువంటి సత్యం. ఆ సినిమా ఒకే ఒక్కడు. ఒక్కరోజు సీఎం అయితే ఆ సీఎం ఏం చేస్తాడు అనేది ఆ సినిమా తీశారు. సూపర్ డూపర్ హిట్. తమిళ వాళ్ళు చిత్రీకరించిన సినిమా ఇన్స్పైర్డ్ బై సార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం వేదికగా కాంగ్రెస్ నేతలు వీధి రౌడీలను తలపించేలా ప్రవర్తించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ వంటి కీలక నేతలు వేదికపై ఉండగానే నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ ఉస్మాన్ వర్గీయులు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని కొట్టుకోవడంతో సమావేశం కాస్త రసాభాస్గా మారింది. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం నేతల మధ్య ముష్టిఘాతకాలకు దారితీసింది. చివరికి గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన సీనియర్ నేత వి హనుమంతరావు సైతం తోసేసేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని పార్టీ బలోపేతంపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశం శ్రేణుల మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది. సమావేశంలో సీటింగ్, అమెరికా, వేదికపై ప్రాధాన్యతకు సంబంధించిన విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ మధ్య మొదట మాటల యుద్ధం నడిచింది. అది కాస్త క్షణాల్లో శృతి మించి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితికి దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వారించే ప్రయత్నం చేసినా నేతలు వినకుండా పరస్పరం చొక్కాలు పట్టుకుని బాహాబాహి దిగారు. వేదికపై నడుస్తున్న ఈ హైడ్రామాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆగ్రహంతో ముగిపోతున్న నేతలు ఆయన సీనియారిటీని కూడా పక్కన పెట్టి వీహెచ్ను సైతం వెనక్కి తోసేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు రౌడీజం చేస్తున్న సదరు నేతలను అడ్డుకుని వీహెచ్కు రక్షణగా నిలిచారు. మంత్రులు, జాతీయ స్థాయి నేతల ముందే ఇలా బహిరంగంగా కొట్టుకోవడంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ తప్పిన నేతలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో జరిగిన ఈ రసాభాస ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘర్షణ తాలూకా విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో శంషాబాద్ పెద్ద షాపూర్ భూ కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిన ఈ స్కామ్పై బీఆర్ఎస్ నాయకుడు పట్టోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అత్యంత ఘాటుగా విరుచుకుపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నడిబొడ్డున ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ ఆస్తిని ఎంఆర్ఓ ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చేస్తుంటే దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి పేరు చెప్పడానికి కాంగ్రెస్ పెద్దలకు ఎందుకు సిగ్గు అనిపిస్తోందని ఆయన నిలదీశారు. టీఎంఆర్ఐఎస్ స్కూళ్లకు వైస్ చైర్మన్ గా ఉన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని కార్తీక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాద్ శివారులోని అత్యంత ఖరీదైన ల్యాండ్ స్కామ్పై పట్టోడ కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పాలకుల డబుల్ స్టాండర్డ్స్ ను ఎండగట్టారు. ఎటువంటి అర్హత లేని ఒక చిల్లరగాడు ఇవాళ ఒక ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ పెత్తనం చెలాయిస్తున్నాడని కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. కేవలం అతని రికమెండేషన్ తోనే ప్రమోషన్లు బదిలీలు జరుగుతుండటంతో జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారులు సైతం అతని ఇంటి ముందు లైన్లలో నిలబడుతున్నారని, ఇంత జరుగుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి సిగ్గు అనిపించలేదని ప్రశ్నించారు. ఈ చైర్మన్ నెలకొక స్కామ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుందని నిప్పులు జరిగారు. జగిత్యాల్లో పంట కొనమని అడిగినందుకు సామాన్య ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను గంటల వ్యవధిలో సస్పెండ్ చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చిన శంషాబాద్ ఎంఆర్ఓను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కార్తీక్ రెడ్డి నిలదీశారు. సామాన్యుడిపై ఒక న్యాయం, 1000 కోట్ల స్కామ్ చేసిన అధికారులపై ఒక న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 173 నుండి 183 వరకు ఉన్న 170 ఎకరాల విలువైన సర్కార్ ల్యాండ్ను రాత్రికి రాత్రే భువనగిరి భూభారతి రికార్డుల్లో ప్రైవేట్ పట్టాగా మార్చేశారని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడితో పాటు ఒక మంత్రి హస్తం కూడా ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. శంషాబాద్ భూ కుంభకోణంపై పట్టోళ్ల కార్తీక్ రెడ్డి చేసిన ఈ చిల్లరగాడి వ్యాఖ్యలు, ఎంఆర్ఓ సస్పెన్షన్ డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ల్యాండ్ స్కామ్పై విపక్షాల ఒత్తిడి పెరగడంతో కలెక్టర్ వివరణ ఇవ్వాల్సి రావడం గమనార్హం. సో నేను ఈరోజు ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవుతారేమో, బహుశా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎట్లా ఎంఆర్ఓ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ఏంది అర్థం? తప్పు జరిగిందనే కదా. కలెక్టర్ గారు సంజాయించుకోవాల్సి వచ్చిందంటే ఏంది అర్థం? తప్పు జరిగినట్టే కదా. కరీంనగర్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ని ఒడ్లు కొనండియా మక్కను కొనండియా అంటే ఆయనను సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఎంఆర్ఓ 100 ఎకరాలు హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్పోర్ట్ నడి బొడ్డున పక్కన ఉన్న ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొసీడింగ్లు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తే మీరేంది ట్రాన్స్ఫర్ చేస్తారా? డిస్మిస్ చేయరు? వేర్ ఈజ్ యువర్ ఎంక్వైరీ? విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడుంది? అన్నిటికన్నా విచిత్రమైన విషయం మీ అందరితో మాట్లాడాలని ఎందుకు అనుకున్నానంటే అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? ఏ వ్యక్తి ఉన్నాడు? కొంతమంది నేను చూసినా, అరే మీరు పేరు చెప్పుకోకుండా ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతున్నారు? ఆ వ్యక్తి పేరు చెప్పొచ్చు కదా, అందరు తెలుసు కదా. మైనార్టీ వెల్ఫేర్ ఏంటది, టిమ్రిస్ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్కి ఇప్పుడు వైస్ చైర్మన్గా పనిచేస్తున్న పేరు చెప్పొచ్చు కదని సిగ్గుతో అట్లాంటి వ్యక్తి పేరు చెప్పడం మా నోట్ నుంచి ఇష్టం లేక సిగ్గుతో మేము పేరు చెప్తలేం. అట్లాంటి ఒక చిల్లరగాడు అర్హత లేని వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఆ ఏళ్ళలో నడుపుతున్నారంటే మీకు సిగ్గేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అంటున్నా నేను, సిగ్గేస్తలేదా మీకు? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పోయి తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతి సవాళ్ల పర్వం పీక్ స్టేజ్కు చేరింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మైండ్ బ్లాకింగ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే మా కాంగ్రెస్ హయాంలో ఇందిరం ఇండ్లను ఎక్కువ సంఖ్యలో నిర్మించి చూపిస్తాం. ఒకవేళ బీఆర్ఎస్ కంటే ఒక్క ఇళ్లైనా తక్కువ కడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, రాజకీయం నుంచి తప్పుకుంటానంటూ మంత్రి పొంగులేటి చేసిన సంచలన శపథం ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పెనుదుమారం రేపుతోంది. గ్రేటర్ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పొలిటికల్ ఛాలెంజ్ను తెరపైకి తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం కాలయాపన చేసిందని, వేలాది మంది దరఖాస్తుదారులను మోసం చేసిందని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం నిరూపించడానికి ఈ ఛాలెంజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటికలు నెరవేర్చడమే లక్ష్యంగా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ కట్టిన ఇండ్ల రికార్డులను బద్దలు కొడుతూ అంతకంటే ఎక్కువ ఇండ్లు కట్టి లబ్ధిదారులకు అందిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఒక సీనియర్ మంత్రి, అది కూడా తన పొలిటికల్ కెరీర్ను మరియు వచ్చే ఎన్నికల పోటీని పణంగా పెడుతూ ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణులు జోష్ నింపగా బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి సవాల్ను బీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కువ ఇండ్లు కడితేనే పోటీ చేస్తారనే పొలిటికల్ శబదం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణంపై సాగనున్న ఈ సుదీర్ఘ పొలిటికల్ ఫైట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే
మళ్ళీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్ స్టేజ్కి చేరింది. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రభుత్వ లోపాలను ఎండగట్టడం చేతకాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారంటూ అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోయిందనే ఆరాటంతో మళ్లీ కుర్చీ దక్కించుకోవాలనే స్వార్థంతో అంతగా దిగజారకండి అంటూ కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెనుకలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు, కుంభకోణాల ఆరోపణల వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వ హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సచివాలయానికి రాకుండా నాడు ఫామ్ హౌస్ పాలన సాగించిన ఆయన నేడు అదే ఫామ్ హౌస్ లో కూర్చుని అధికారులను తప్పుదో పట్టించేలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా తెర వెనుక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ మార్క్ పాలన చూసి బోర్వలెక్కి సామాజిక మాధ్యమాల్లో క్షేత్రస్థాయిలో కృత్రిమ సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కేవలం అధికారం కోసమే ఇంతగా దిగజారు రాజకీయాలు చేయడం కేసీఆర్ సీనియారిటీకి తగదని హితో పలికారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఎలాంటి వ్యూహాలు పన్నినా, కుట్రలు చేసినా వాటిని ప్రజాక్షేత్రంలో తిప్పుకొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు. విపక్షాలు బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలపై కాంగ్రెస్ నేతలు విసిరిన ఈ దిగజారుకు అనే కౌంటర్ డైలాగ్ ఇప్పుడు ఉభయ పార్టీల మధ్య మరింత సెగ రాజేస్తోంది. మరి దీనిపై గజ్వేల్ మరియు ఎర్రవల్లి వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్ చెప్తున్న కేసీఆర్ ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరైనా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి ఇంట్లో వండుకొని, ఫామ్ హౌస్ల చుట్టూ ఇంట్లో వండుకొని అందరిని తిప్పుకోవడం కాదు. దాంట్లో కుట్రలు పేలిస్తే ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా. ఇలాంటి పనికిమాలిన నాయకుల్ని ముందు పెట్టుకొని ఇలా నువ్వు మళ్ళీ రాజ్యానికి వస్తా అనేది ఒక పొంకనాలు నాకు అర్థం కావట్లేదు. పనికిరాని చెప్తున్నా కేసీఆర్, ఇది నీకే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా ఉండను, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ఎక్కడైనా ఉండు. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేతలు చేస్తే నిన్ను కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు విపక్ష నాయకుడు అయినవు, అసెంబ్లీకి రావు, తుర్రుమనిపోయి ఫామ్ హౌస్లో అంటారు. మొన్న ఒక ఆయన అంటుండీడ, పులాట వ్యవసాయ క్షేత్రంలో పడినదట. పులాట చేతగాక వ్యవసాయ క్షేత్రంలో పడినది చేతగాక. కానీ ఇలాంటి యొక్క సంఘ విద్రోహ శక్తుల్లాగా బీఆర్ఎస్ కనుక చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం కామ్గా కూర్చోదు, ఊరుకోదు. ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోదు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడతా అంటే ఊరుకోదు. నిన్న హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నాడు, డ్రైవర్ను సస్పెండ్ చేసిందని. అరే మీరు ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారా బాబు? మీరు కేటీఆర్ ఒక వర్గాన్ని, హరీష్ రావు ఒక వర్గాన్ని, మీ పార్టీలో లేకపోయిన కవిత ఒక వర్గాన్ని, మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేది కేసీఆర్. రింగు మాస్టర్ అంటోడు కేసీఆరే. కేసీఆర్ అంటోడికి తెలియకుండా ఏ పదాలు రావు, ఏ యొక్క చేష్టలు చేయరు. మీ చేతగాని మీకు తెలుసు, మీ స్టామినా ఎంతో తెలుసు ఉద్యమంలో. మీ యొక్క సికింద్రాబాద్ బోయినపల్లి అంబేద్కర్ నగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పోచయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడికి గుండె సంబంధ సమస్య రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ అతని ఇంటికి చేరుకుంది. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో రహదారికి ఇరువైపులా మార్కెట్ కు సంబంధించిన కూరగాయలు రవాణా చేసి ఇతర వాహనాలు నిలిపిఉండడంతో అంబులెన్స్ కు దారి లేక అక్కడే చిక్కుకుంది. దాదాపు గంట సేపు అక్కడే అంబులెన్స్ చిక్కుకుపోవడంతో పోచయ్య పరిస్థితి క్షీణించడంతో గుండెపోటు వచ్చి అంబులెన్స్ లోని ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్ బయటకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో అంబులెన్స్ లో ఉన్న పోచయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోయినపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. రహదారి పొడవునా వాహనాలు నిలపడంతో అంబులెన్స్ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై ధర్నా చేస్తున్న స్థానికులను పోలీసులు సర్ది చెప్పి పంపించి వేశారు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూల మీద సార్
మాది అంబేద్కర్ నగర్. మాకు రానిక పోనీకే జర దారి ఇబ్బంది ఉంది. మార్కెట్ లా ఇక్కడ అక్కడ కూరగాయల వలన మంచి ప్రాణం పోయింది. ఇంకొక మంచికి ఇట్లా వస్తే పరిస్థితి రావద్దు. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు మాకు అంబులెన్స్ రానందుకు ఒక మంచి జీవి పోయింది. మంచిగా ఉన్న మంచిని చంపుకొని కొనబోతున్న అట్లా అయింది మాకు. అయితే ఇంకొకరికి ఎవరికైనా ఏమన్నా ఆపత వచ్చినా కూడా అడ్డు ఉండకుండా వాళ్ళ అడ్డలో వాళ్ళు పెట్టుకొని మంచిగా మాల అమ్ముకున్న కోపం మాకే ఇబ్బంది లేదు. ఇక్కడ ముందర మార్కెట్ లా అక్కడ ఇక్కడ కూరగాయలు ఇబ్బంది ఉంది. ఏమన్నా నమస్కారం అండి, మాది అంబేద్కర్ నగర్ బోయినపల్లి మార్కెట్ దగ్గర. అయితే మాకు ఇవాళ ప్రాబ్లం ఏమైందంటే మాకు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వల్ల అంబులెన్స్ రాలేదు. అంబులెన్స్ ఇక్కడ మార్కెట్ లో కూరగాయలు పక్క కూరగాయలు ఉన్నాయి. అంబులెన్స్ ఇరుకపోయి ఒక ప్రాణం పోయింది. ఇలాంటి రిపీట్ మళ్ళీ మా బస్తీలో ఎవరికి కావద్దు. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఎవరికి కావద్దని మా బస్తీ తరఫున కంటోన్మెంట్ సిఓ గారికి మేము విన్నపిస్తున్నాము. ఇది మళ్ళీ రిపీట్ కావద్దని అందరి చేతులెత్తి మా బస్తీ తరఫున మా లోపల 80 కుటుంబాలు ఉన్నాయి. మాకు దారి ఇది ఒకటి దారి ఉంది. నా పేరు రవి, మాది అంబేద్కర్ నగర్ వార్డ్ నెంబర్ 6 కంటోన్మెంట్. అయితే సార్ మాకు ఇక్కడ మార్కెట్ నుంచి ఒకటే దారి ఉంది, మాకు వేరే దారి లేదు. ఈ రోజు మా మనిషి హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ గా ఉంటే అంబులెన్స్ ని రానివ్వలేదు. ఇటు అటు కూరగాయలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు. మా బస్తీలో 80 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇది ఒకటే దారి ఉంది. మార్నింగ్ టైం ఆఫీస్లోకి వెళ్ళాలన్నా పనిలోకి వెళ్ళాలన్నా అసలు దారి ఇవ్వట్లేదు. ఏమన్నా చెప్తే వాళ్ళ మా మీదకి కొట్టడానికి వస్తున్నారు. మేము ఇంతకు ముందు కూడా అధికారులకు మేము ఎన్నోసార్లు విన్నపించుకున్నాము, అయినా కూడా ఎవరు రావట్లేదు, మా గోస వినట్లేదు. కంటోన్మెంట్ సిఇఓ గారు కూడా ఒక్కసారి కూడా వచ్చి మా కొంచెం దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. మాకేంటంటే ఒక అంబులెన్స్ రావడానికి కూడా దారి లేదంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఈ రోజు మంచిగా ఉన్న మనిషిని ప్రాణం కోల్పోయిండు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకున్నట్లేదు. మేము ఏం చెప్పినా తీసుకున్నట్లేదు. మాకు రావాలన్నా కూడా ఇబ్బంది, పోవాలన్నా ఇబ్బంది. దీని ద్వారా మేము ఏమన్నా చేయాలన్నా మమ్మల్ని కొట్టడానికే వస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కాలేదనుకో మేము గేట్ పెడతాము. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి కదా. గేట్ పెట్టే హక్కు మాకు లేదు. పబ్లిక్ రోడ్ ఎవరు బ్లాక్ చేయలేరు. పబ్లిక్ ఇబ్బంది కలిగించేటప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ కూడా ఎవరు పట్టించుకోరు. ఈ రోజు వచ్చిన పోలీసు వాళ్ళు రేపు కూడా వచ్చి ఇదే యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కోజం ముస్లిం కబ్రస్థాన్ ఉంది, వాళ్ళు వచ్చినా కూడా బండ్లు ఇక్కడ ఉన్న కూరగాయలు ఎవరు జరపరు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడులు సంచలనంగా మారాయి. భూ కన్వర్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఎంఆర్ఓ సుచరితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. దాడుల అనంతరం కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 30 ఎకరాల భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరో 1 లక్ష లావాదేవీ కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు, భూపత్రాలు తదితర అంశాలపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క నిమిషం మీ పెద్దసార్ని అడిగి మీరు లోపలికి వెళ్ళొద్దండి ప్లీజ్, రావాలి. ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ఉండదండి అది. సో కాబట్టి ఇప్పుడు అది చెప్పలేము. కంప్లైంట్ పేరు కానీ అదే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఒక 30 ఎకర్స్ భూమి అయితే మాత్రం ఉంది. అదే సర్వే నెంబర్ 7 ని కూడా ఇప్పుడు డీటెయిల్స్ అట్ దిస్ స్టేజ్ చెప్పడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. రిటర్న్ గా దొరికారు. థ్యాంక్ యూ. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు కంప్లైంట్ వచ్చింది. ఇట్లా లోకల్గా ఇట్లా ఈ షామీర్పేట్ మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు
కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు సుచరిత గారు ఒక 30 lakhs రూపీస్ డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలు చొప్పున డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసినారు, కానీ కాలేదు. అప్పుడు వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము నమోదు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత డబ్బులు అయితే ఒకటేసారి తేలేను అది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయమని చెప్తే వచ్చి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే సరే పార్ట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎన్ని ఎకరాలు అయితే నాలా కన్వర్షన్ అవుతాయో అన్ని ఎకరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వడానికి తహసీల్దార్ సుచరిత గారు ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక 2 lakhs రూపీస్ ఇక్కడ తీసుకొని వచ్చి పే చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఎవరికి ఇచ్చారు సార్ డబ్బులు? తహసీల్దార్ గారి ఆదేశం ప్రకారం వాళ్ళ యొక్క డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంగణాన్ని బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రాంగణంలోని ఇళ్లకు స్వయంగా వెళ్లి బస్తీబాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో ప్రాంగణ వాసుల కోరిక మేరకు బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్, మహిళా భవన్, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని, నిధులకు ఎలాంటి లోటు లేదని, నిధులు తెచ్చే బాధ్యత పూర్తిగా తనదేనని అధికారులు ప్రణాళికను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రాంగణంలో తాగునీటి సరఫరా, బోర్లు, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకుని మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంగణాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 మోడల్ కాలనీగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ డీసీ డాకు నాయక్, ఏఈ వరుణ్ దేవ్, పీఓ సుధాకర్, ఎంఆర్ఓ అస్దుల్లా ఖాన్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, వైష్ణవి యాదవ్, సంతోష్ యాదవ్, గణేష్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు చౌరస్తాలకు మాకు స్పీడ్ బ్రేకర్లు ఇవ్వాలి. మాట్లాడి అందరు ల్యాండ్ ఓవర్లో జాగించారు. ఇది సర్వే నంబర్ అంతా మొత్తం ఏం పెట్టాలని చెప్తే ఇప్పుడు క్లియర్ చెప్పేది మనం అన్ని ప్రపోజల్స్ తీసుకున్నాక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఇచ్చిండ్రు కానీ దీనికి కంటే పోలిక లేదు అని చెప్పేసి ప్రజావాణిలో పార్కులు ఉన్నాయి కదా, పార్కులు కాకుండా అసలు ఫెసిలిటీకి చాలా అవసరం ఉంది. అదే మీరు రోడ్ తీసి పెట్టుకోండి. మనం దాన్ని ఏం చేయాలి? ఇదేనా దారి? హలో బాబు అన్నది పేరు వాళ్ళకి ఇల్లు రాలేదు. ప్రతి బ్లాక్ ఒక నిలబెట్టాలి. మన మీద మనమంతా చదువుకున్నమే కాబట్టి రాజ్యాంగంలోనే అనేక సార్లు సవరణలు జరిగినాయి.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు గత 3 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్నుల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహిళా మనులచే వడిబియ్యం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మతల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. 3 రోజులుగా అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మంగళవారం రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్నుల కళ్యాణం కన్నుల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. రేణుక ఎల్లమ్మతల్లి వార్షికోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన గౌడ సంఘం సభ్యులకు, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు ఆదివారం రోజేమో పోషమ్మకు బోనాలు తీయడం జరిగింది. సోమవారం రోజేమో 20వ తారీఖు గంగతిప్ప ఇవ్వడం జరిగింది. పుట్టకు జరగడం జరిగింది. చిరకలు పుట్టి తీయడం జరిగింది. మంగళవారం నాడేమో ఎల్లమ్మకు బోనాలు తీయడం జరిగింది. గౌరంగాలు పటాలకి గౌరంగా తీయడం జరిగింది. ఎల్లమ్మ కళ్యాణము రంగరంగ వైభవంగా బాగా భారీ ఎత్తున జరిగింది. చేసిన గ్రామ ప్రజలు, భక్తజనము, మా గౌడ కుల బంధువులందరూ, మా కుల బంధువులు అందరూ వచ్చి విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేయూర కుండలాది విరాజితాం ప్రసన్న వదనాం శాంతాం దేవీం శ్రీ రేణుకాం భజే. రేణుకాదేవి అమ్మవారి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరిగినవి, ఘనంగా జరిగినవి. దీని వలన మేమెంతో సంతోషిస్తున్నాము. మాకు ఆనందం కలగడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.